హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న చూసాం కదా లీనియర్ ఈక్వేషన్ అంటే ఎట్లా రాయాలి, క్వాడ్రాటిక్ ఇది 1 మార్క్ ఇస్తారు లీనియర్ క్వాడ్రాటిక్. నెక్స్ట్ మనము ట్రైనామియల్ అంటే ఎలా రాయాలి, బైనామియల్ అంటే మనం ఎగ్జాంపుల్గా బైనామియల్ అంటే రెండు టర్మ్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 3x పవర్ 4 అలా ఇచ్చారనుకోండి. ఇది విత్ ఎక్స్ప్లెయిన్ విత్ డిగ్రీ 4 అన్నారనుకో, మనం డిగ్రీ 4 రాసేసాం కాబట్టి 2 టర్మ్స్ ఉంటాయి బైనామియల్ అనేది. ట్రైనామియల్ అంటే 3, మోనోమియల్ అంటే సింగిల్ టర్మ్ ఉంటుంది అనేది నేను చెప్పాను కదా. నెక్స్ట్ రూట్స్ ఎట్లా కనుక్కోవాలని చెప్పాను కదా. నెక్స్ట్ ఇప్పుడు నిన్న రూట్స్ చెప్పిన దాంట్లో ఇది నెక్స్ట్ మెథడ్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇది ఒక టాపిక్. మనకేమి ఇచ్చారు ఈక్వేషన్ 3x² గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 3x² - 2x + 1/3 = 0. దీన్ని నేను ఏం చేశానంటే ax² దీంతో నేను ఈక్వల్ చేసుకున్నాను. ax² + bx + 6 ఇది సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగుందా. a = 3, b = -2, c = 1/3. దీనికి నేను ఏం చేయాలి, ఫైండ్ ద రూట్స్ కనుక్కోవాలి. అదే డిస్క్రిమినెంట్ మెథడ్లో. డిస్క్రిమినెంట్ మెథడ్ ఫార్ములా ఏంటంటే b² - 4ac. b² అంటే -2² -4 × a అంటే 3, c అంటే 1/3. 3 క్యాన్సల్, 4 = అంటే ఆడికి మనకి జీరోస్ వచ్చాయి, అంటే రూట్స్ కంపల్సరీగా వస్తాయి అని. ఇప్పుడు మనం రూట్స్ ఫార్ములా కనుక్కోవడానికి -b ± √b² - 4ac/2a -b -2 ± √b² అంటే 2², 4 × a అంటే 3, 1/3 c, 2 × a అంటే 3. నేనేం చేశాను, ఇక్కడ 3 క్యాన్సిల్ చేశాను అనుకోండి. 4 - 4 0 అయిపోతుంది. 2/6 అంటే 1/3. దీని రూట్స్ వచ్చేసి 1/6. ఇలా ఫస్ట్ మెథడ్ ఏమో ఇలా కనుక్కోవాలి. స్ప్లిట్ చేసి మనం ఇంటూ చేస్తే ఇట్లా ఇంటూ చేస్తే 12 రావాలి. నెక్స్ట్ స్ప్లిట్ చేసినప్పుడు అడిషన్ చేస్తే మధ్యలోది రావాలి అన్నట్టు చేయాలి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ వచ్చేసి డిస్క్రిమినేషన్ మెథడ్ b² - 4ac = 0. ఇది నెక్స్ట్ థర్డ్ మెథడ్ b ± √b² - 4ac/2a. ఇంకా లాస్ట్ దీంట్లో ఇంపార్టెంట్ ఇంకొక టాపిక్ వచ్చేసి ఇట్లా ఇక్కడ ఏమిచ్చారంటే రోహన్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దాన్ హిమ్. మనం ఏమి తీసుకోవాలంటే లెట్ రోహన్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు x. తన మదర్ ఏజ్ ఏమనుంటుంది, x + 6. మనకు తెలియదు కాబట్టి x అనుకున్నాము, ఇక్కడ x + 6. ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్. ప్రోడక్ట్ చేయాలంటే అంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఆఫ్టర్ 3 years అంటున్నారు కాబట్టి మనం ఆఫ్టర్ 3 years కాబట్టి x + 3 + 26 = x + 29. ఇప్పుడు మనం ఈ రెండింటికి ప్రోడక్టే కదా చేయాల్సింది. ఇక్కడ ఎట్లా ఉంది, a × a x × x² నెక్స్ట్ x × 29x 3x ఇది ఇంటూ చేస్తే 89. ఇప్పుడు మనకు జస్ట్ తన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ ఒక్కటే అడిగినందుకు మనం ఇలా కనుక్కోవాలి. ఇవే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.